అటు స్త్రీయే కావచ్చు ఇటు పురుషులే కావచ్చు, రెండు రకాలుగా. మళ్ళీ పురుషుడికి ఆ దేవత వచ్చిందని చెప్పేసేసి కళ్ళకు కాటిక పెట్టి చేతులకు గాజులు వేసి చీర కట్టి రమ్మని చెప్పేది. దేవుడు వస్తే నువ్వు అలా రావాలని మనకేమైనా ధర్మంలో ఉందా? లేదు. అదంతా ఫేక్ అంటారా? చూపియండి ఎక్కడైనా దేవుడు వచ్చిన వాళ్ళు ఇట్లా తయారు కావాలి అని మనకి ఏ ధర్మశాస్త్రం చెప్పిందండి? ఏ శాస్త్రంలో ఉంది? ఏది లేదు. తర్వాత డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు అంతే కదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను నమ్మాలంటే నేను కొన్ని చెయ్యాలి, చెయ్యక తప్పట్లేదు. వాడు చేసిండు. ఒక్కొక్కరిని కన్సల్ట్ అవ్వాలంటే కన్సల్ట్ ఫీజు ఇంత, కన్సల్ట్ ఫీజు ఇంత, కథం అదొకటి అయిపోయింది. రెండవది చాలా మంది కొయ్యవాళ్ళు, ఆయన జాతకం రాదు, ఏం రాదు, నీకు ఇలా ఉంది అలా ఉంది. అలా హైదరాబాద్లో మీరు అన్నట్టుగా అంటే జాతకం చెప్తే బాబనోలే చెప్పాలి తప్ప మీతో ఎవరు చెప్పొద్దు అంటారా? నేను ఇందాకే మీకు క్లియర్ ఇచ్చాను. ఎన్నో ఆస్ట్రాలజీస్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ, కాలేజెస్ ఉన్నాయి. కోయవాళ్ళు చెప్పేది జాతకమే కాదంటున్నారు. కోయవాళ్ళు చెప్పేది ఏం జాతకము? కోయవాళ్ళు జాతకంతో పాటు కొన్ని మూలికలు ఇస్తారు, అది కొంత శరీరానికి ఉపయోగపడుతుంది. మూలికలనండి నేను ఒప్పుకుంటా, మూలికలనండి ఒప్పుకుంటాను. వాళ్ళు చెప్పేది జాతకమే కాదంటున్నారు. జ్యోతిషం వేరండి, జ్యోతిషం వేరు. జ్యోతిషం అంటే పుట్టినటువంటి లగ్న కుండలి ఏదైతే ఉంటుందో ఈ లగ్న కుండలి చూస్తే వచ్చేది. అది మనకు కాలేజీలలో ఎన్నో చోట్లలో పెద్ద పెద్ద కాలేజెస్ ఉండి ఆ కాలేజెస్ పెట్టి ఎంతో మందికి ఈ యొక్క డిగ్రీ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు.